శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భారతంలో విశేషాలు చెప్పుకుంటున్నాం. నిన్నటి వరకు ఆదిపర్వాన్ని 40 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 41వ భాగం చెప్పుకున్నాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శుక్తిమతి అనే ఉపనదికి, కోలాహలం అనే పర్వతానికి పుట్టిన గిరికెను ఈ ఉపరిచర మనువు, ఉపరిచర వసురాజు వివాహం ఆడాడు అమ్మాయిని. ఆ తర్వాత ఒక రోజున తండ్రి ఇతన్ని వేటకు వెళ్ళమన్నాడు వసురాజు. అదే సమయంలో గిరిక అంటే వసురాజు భార్య తనతో సంగమించమని కోరింది. అయితే తండ్రి ఆదేశమే గొప్ప కాబట్టి ముందు వేటకెళ్ళాడు. కానీ మనసులో అంతా ఈ అమ్మాయినే తలుచుకుంటున్నాడు. మన్మథాయిత్తుడై బాధపడుతున్నాడు. ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు వనంలో. ఇలా తిరుగుతూ ఉండగా ఒకచోట ఆయన అశోక వృక్షాన్ని చూసి అక్కడ కూర్చున్నాడు. అక్కడికి కమ్మటి గాలి, మంచి మకరంద సుగంధాలతో నిండిన గాలి వచ్చి వేయటం మొదలుపెట్టింది ఆయనకి. మంచి సువాసనతో ఇంకా సంభోగాభిలాష ఎక్కువైపోయింది ఆయనకి. రేతస్ఖలనం జరిగింది. అతను ఏం చేశాడు, దాన్ని ఆ రేతస్సు వ్యర్థం కాకూడదని ఒక దొప్పలో పట్టుకున్నాడు. గొప్పవారి పుట్టుకలన్నీ ఇట్లానే ఉంటాయి. వ్యాస భగవానుడు యొక్క పుట్టుక గురించి కదా మనం చెప్పుకుంటున్నాం. ఇదంతా మొట్టమొదటిగా వివరంగా చెప్తున్నాడు. దాన్ని వృధా కూడదని ఒక నిశ్చయానికి వచ్చాడు. భార్యకి దాన్ని పంపాలి, ఆ శుక్రాన్ని అని దాన్ని అభిమంత్రించి దగ్గరలో ఉన్న ఒక డాగని పిలిచి, నువ్వు ఈ శుక్రాన్ని మా ఇంటికి తీసుకెళ్ళి నా భార్యకి ఇవ్వు అన్నాడు. అది వేగంగా ఆకాశ మార్గంలో వెళుతూ ఉంటే ఇంకో డాగ చూసింది. ఈ దొప్పని ఏదో మాంస ముక్క అనుకొని దానితో యుద్ధానికి దిగింది. ముక్కులు పొడుచుకుంటూ యుద్ధం చేసినాయి డాగలు. అప్పుడు ఈ రేతస్సు కాస్త కింద పడిపోయింది. అది ఎక్కడ పడింది? నదీ జలంలో పడింది. ఆ నదిలో బ్రహ్మశాపం వల్ల అద్రిక అనే అప్సర చేప రూపంలో పడింది. ఆ చేప దాన్ని మింగింది. ఆ తర్వాత అది ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి జన్మనిచ్చింది. పర్వతానికి నదికి జన్మ జరిగింది. ఇద్దరికి సంగమం జరిగింది. ఇక్కడ ఎవరెవరికి చేప తినింది ఆ శుక్రాన్ని. ఆమె ఉదరం నుండి ఒక కన్య, ఒక పురుషుడు బయటికి వచ్చారు. ఈ సంగతి వెంటనే పల్లెవారు చూశారు, రాజుకు విన్నవించారు. వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి అప్పగించేశారు. ఈ ఉపరిచర మనువు మగ శిశువుణ్ణి తీసుకున్నాడు. కానీ అంటే ఇప్పుడు తన కొడుకేవాడు కదా, ఆడ శిశువుని మాత్రము దాసరాజుకి ఇచ్చాడు కూతుర్నిగా చేసుకోమని. అంటే పెంపకం ఇచ్చేసినట్టు లెక్క. తన కూతురని అతనికి తెలియదు, కానీ ఇచ్చాడు. ఆమె ఏం చేసింది అంటే, ఆ దాసరాజు వృత్తి ఏంటంటే పడవలు నడపడం. ఒక రోజున ఆయన ఈమెను నడపమన్నాడు పడవ. ఈమె నడుపుతుంటే
పరాశరుడు ఎవరు? వ్యాసుడు తండ్రి చూశాడు ఈ అమ్మాయిని. అందం ఎట్లా ఉందంటే ఆమెను చూస్తే సిద్ధులు కూడా వరిస్తారట, అంత గొప్పగా ఉన్నదట అందం. ఈయనకు కూడా ఆమెతో సంగమం చేయాలి అనిపించింది పరాశరుడికి. నా ఇష్టాన్ని నెరవేర్చు అన్నాడు. అయితే ఆ అమ్మాయి, నేను కన్యను కదా, ఎలా మీతోటి సంగమించి ఇంటికి వెళ్ళగలను, నా ముఖం ఎలా మా ఇంట్లో చూపించగలను అని అంటే, నీకు కన్యాత్వం పోకుండా చేస్తాను అన్నాడు. అయితే మరి ఇక్కడ అంతా చాలామంది ఋషులు కనపడుతున్నారు కదా, ఎట్లా వాళ్ళ ముందు ఎలా సంగమిస్తావు నువ్వు అని అంటే, మంచును, కృత్రిమమైన మంచును సృష్టించాడు వాళ్ళు ఎవరికీ కనపడకుండా. ఆ విధంగా అక్కడ ఆమెతోటి సంగమించి, అప్పుడు రాత్రికి రాత్రి అక్కడ ద్వీపం, ఒక ద్వీపంలో చుట్టూ నీళ్లు, మధ్యలో నేల. అందుకోసం వాళ్ళిద్దరికీ సంగమంతో సజ్జోగర్భంతో పుట్టడం అంటే అప్పటికప్పుడు పుట్టి పెద్దవాడు అయిపోయి తపస్సు చేసుకుంటానికి వెళ్ళిపోయాట పుట్టినవాడు. ఆయనే ద్వైపాయనుడు. కృష్ణ అంటే నలుపు, నల్లటి చీకట్లో పుట్టాడు కదా, మంచంతా ఆవహించి చీకటి ద్వీపంలో పుట్టాడు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు అని పేరు ఆయనకు వచ్చేసింది. ఆయన తపస్సుకు వెళ్ళిపోయాడు. ఇంతవరకు ఆపుదాం, రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.